సాక్షి మీ సింహాసనము తండ్రి. వేలాది వేల దూతల మధ్య కొనియాడిన దేవా నీకు వందనమయ్యా. సర్వోన్నతుడా నీకు స్తుతులు, స్తోత్రం, మహిమలు, ఘనతలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవా అన్న దేవా నీకు వందనలయ్యా. కాన్ఫరెన్స్ ప్రతి కుటుంబాన్ని ముట్టని జీవించండి, ఆశీర్వదించిన తండ్రి. విశ్వాసంతో ఉండాలి ప్రభు. ఆయన సేవకు మనం అర్థం చేసుకున్నట్టు జ్ఞానం దాయించండి తండ్రి. దేవాది దేవునికి వందనలయ్యా. సర్వోన్నతుడా నీకు వందనలయ్యా. కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి కుటుంబాన్ని ముట్టని జీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అందరూ ప్రేమతో ఉండాలి తండ్రి, ఐక్యతతో ఉండాలి ప్రభు, సమాధానంతో ఉండాలి ప్రభు, సంతోషంతో ఉండాలయ్యా. అయ్యా మీరు సహాయం చేతండ్రి. దేవాది దేవ నీకు వందనలయ్యా. నిన్న నేడు నిరంతరం ఉండవాడు నీకు వందనమయ్యా. నేను ప్రేమించేవాడను తండ్రి. ఆశ్చర్యంగా చేస్తాను మాట ఇచ్చిన దేవానికి స్తుతులయ్యా. దేవ సహాయం చేతండి. కాన్ఫరెన్స్ ప్రతి కుటుంబాన్ని ముట్టండి, జీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి తండ్రి మంచి జ్ఞానం దయచండి ప్రభు అన్న తండ్రి. వాక్యం బోధించండి తండ్రి. వాక్యానికి మనం లోబడాలి తండ్రి. దేవాది దేవానికి వందనలయ్యా. మా దగ్గర ఏ శక్తులు ఇప్పుడు వేస్తున్నాము పోను కాకరాజు. మా కుటుంబం మీద పాప షాపులు వెంటాడుతూ ఉండే వేస్తున్నాము కోను కాకరాజు. దేవ కాలి కుండలు 2 కుండలుగా మార్చేయ. సర్వోన్నతానికి వందనలయ్యా. మేము సేవకులు అర్థం చేసుకోవాలి ప్రభు. ఆ జ్ఞానం దయచండి ప్రభు. మరి అది మేము ఫాలో అవ్వాలి తండ్రి. మా జీవితం మేము చక్కగా పరుచుకోలేదు తండ్రి. నాయన భయంకరమైన లోకంలో ఉంటున్నాం తండ్రి. సముద్రముని ఈ లోకంలో పాపముని చీకట్లో మేము జీవిస్తున్నాం ప్రభు. దేవా మేము వాక్యానుసారంగా బతకడానికి సహాయం చేతండి. ఏ చికాటి ఏ చీకటి మా జీవితం రావడానికి వెళ్ళలేదు రాజా. మేము మీ పిల్లలం ప్రభు. మా సంఘాన్ని మా కుటుంబాన్ని ముట్టండి, జీవించండి, ఆశీర్వదించండి తండ్రి. షారూం పొలంలో లిల్లీ పుష్పలకు మేము వికాసించాలి ప్రభు. దేవా మీరు సహాయం చేతండి. ఈ చిన్న ప్రార్థన నా ఫలబట్టమైన జవాబు దయచండి నా తండ్రి. 30 వంతులు కాదండి, 60 వంతులు కాదండి, 100 వంతులుగా ప్రతిఫలం దయచం. నేను నజరేడైన యేసునామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థనలో నడిపించిన మాధవక్కకి మా ప్రత్యేకమైన వందనాలు. దయమనక ఆరాధనలో నడిపిస్తారు. దయమనక ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా ఆరాధన చేద్దాం. దయమనక ప్రైజ్ ది లార్డ్. అంబాజీపేట. అక్క ఆరాధన నడిపిస్తారా? ఆరాధన చేస్తారా? చేస్తాను. చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా జీవము గల తండ్రి మీకే వందనాలు 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 వందనాలు. యేసయ్యా యేసయ్యా మీకే వందనాలు ప్రభా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు ప్రభా. జీవము కలిగిన యేసయ్యా మీకే వందనాలు తండ్రి. యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు 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 ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా దేవా మీకే వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సదాకాలం మీతో ఉంటానని చెప్పిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని అనాథలుగా విడవని చెప్పిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నైనా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరమ తండ్రి మీకే వందనాలు. జీవము గల తండ్రి మీకే వందనాలు. సర్వోన్నతుడా మీకే వందనాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. అద్భుత కార్యములు చేయవాడా మీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించువాడా మీకే స్తోత్రం 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 తండ్రి.
పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు 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 ప్రభా. యేసయ్య తండ్రి మీకే వందనాలు ప్రభా. ఉన్నది లేనట్టుగా చేసిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ జీవము గల తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు నైనా. ప్రతి దినం మాలో నివసించుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. యేసు రాజా మీకే వందనాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు 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 ప్రభా. యేసయ్యా మీకే వందనాలు వందనాలు ప్రభా. ప్రతి దినము కూడా ప్రభా మా ప్రార్థన వింటున్న తండ్రి మీకు వందనాలు 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 ప్రభా. మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా స్తోత్రహారుడా మీకే వందనాలు వందనాలు తండ్రి. యేసయ్యా మీకే వందనాలు 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 తండ్రి. దీని పక్షముగా వ్యాజ్యమాడ దేవానికి వందనాలు 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 ప్రభా. ఆశ్చర్య కార్యములు చేయువాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప కార్యములు చేయు దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. సూచక క్రియలు జరిగించు దేవా నీకే వందనాలు 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 ప్రభా. యేసయ్యా మీకే వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 తండ్రి. నైనా మీకే వందనాలు 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 ప్రభా. విడవక మా ఎడల కృప చూపుచున్న తండ్రి మీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి. అయ్యా మీకే లెక్కలేని స్థుతులునైనా మీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి నైనా. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి. యేసయ్యా మీకే వందనాలు ప్రభా వందనాలు 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 తండ్రి. స్తుతి 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 స్తుతి. మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు 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 ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. నా తండ్రి నీ ఘనమైన నామాలకే వందనాలు ప్రభా. యేసయ్యా మీ పాదములకే వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చిన మీ రుణము తీర్చలేము తండ్రి. స్తోత్రం స్తోత్రమునైనా. అయ్యా మా స్తుతులు స్తోత్రాల మీద ఆశ్రయుడైన దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకే వందనాలు 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 ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం 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 తండ్రి. యేసు రాజా మీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా. యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. యేసయ్యా యేసయ్యా మీకే వందనాలు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే స్తోత్రము స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మ దేవా జీవము కలిగిన యేసయ్యా మీకే వందనాలు ప్రభా వందనాలు. యేసయ్యా వందనాలు 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 తండ్రి. యేసు రాజా మీకే వందనాలు 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 తండ్రి. తండ్రివైన దేవానికి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు 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 తండ్రి. నిత్యము దేవదూతలతో ప్రభా కొనియాడబడుచున్న తండ్రి మీకు వందనాలు 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 ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. అయ్యా మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి. జీవము కలిగిన యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి ఈ కొద్ది పాటినైనా ఆరాధన ప్రభా నైనా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా. ఈ యొక్క కొద్దిపాటి ప్రార్థన ప్రభా నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభా నీ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధనలో నడిపించిన దయామన్నక్కకి మా ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో విశ్వాస రైపురం జ్యోతక్క వారు వాక్యం అందిస్తారు.
థ్యాంక్ యూ. ప్రైజ్లేడండి, అందరికీ ప్రైజ్లేడండి. ఏం చెప్పిన బట్టి నేను చెప్పుకోవాల్సిన విధేయత గురించి ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నానండి. అక్క కొంచెం గట్టిగా చెప్పండి, వాయిస్ సరిపోతలేదు. సరేనండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి, మంచిగా వస్తుంది వాయిస్. సరేనండి. అందరికీ ప్రైజ్లేడండి. నేను ఒకటిలో నేను నా విధేయత గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మంచి అవకాశం ఇస్తాను. అక్క సరిగా వినబడట్లేదు అక్క. ఒకసారి సక్సెస్ చేస్తున్నాను. తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నామండి. వినిపిస్తున్నాను వాయిస్? పర్వాలేదు, ఇంకా కొంచెం అయితే బాగుండు. పర్వాలేదు, మీకు ఎట్లా వస్తే చెప్పండి. స్తోత్రం దేవా, కృపల దేవా, మరి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం వేలాది తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాన్న ఏ రీతిగానైనా నేను మాట్లాడాలి నాన్న, చాలా ఉంది మీరు నాన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి. ఈ రేటు గురించి నేను మాట్లాడుతున్నాను తండ్రి. నేను ద్వారా నేను కలపడానికి నాకు సహాయం రైతుల చేతని పాత్రలు అడుగుతున్నాను తండ్రి. ఆమె విధేయత మన జీవితంలో ఒక గొప్ప ధన్యతగా మనం భావించాలండి. విధేయత అనేది మనం దేవుని పట్ల దేవునికి ఇష్టంగా ఉండడమే మనం చేసేటండి విధేయత. అది ఏ రీతిగా ఉండాలి అంటే, విధేయత మన యొక్క విజయానికి కూడా మనకి ఒక కారణం. ప్రతి విషయంలోనూ కూడా దేవునికి లోబడి మనం నడుచుకోవాలండి. మన ప్రవర్తనలో దేవునికి ఇష్టంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. దేవునిపైన ఏ రీతిగా ఆధారపడాలి అంటే, ఇన్ని లక్ష్యాలు మనం ఏ విధంగా దేవునికి మనం ఏ విధంగా విధేయత కలిగి ఉండాలో కొన్ని లక్ష్యాలు మనం చూసుకుంటామండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 14, 15, 16 వచనంలో నేను చదువుతున్నానండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యం ఏమని చదువుతుందంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అంటే మన తండ్రి అని యెహోవా పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండవాలని దేవుడు కోరుకుంటున్నారు. నిజమే, మన జీవితంలో మన తల్లిదండ్రులను చూసి లేదా మన టీచర్స్ ని చూసినప్పుడు మనం కూడా ఇలా ఉంటే బాగుందో అని అనుకుంటాం. లేదా మన పిల్లలు మనం అంటే మనలో ఉన్నటువంటి లోకంలోనే సరిచేసుకుంటూ పూర్తిగా దేవునిలోనికి మనం మారినప్పుడు అది నిజమైనటువంటి విధేయత అండి. అదేవిధంగా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీ చెందిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిస్థితుడై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిస్థితుడై ఉన్న ప్రకారము మిమ్మల్ని సమస్త ప్రవర్తన యందు పరిస్థితులై ఉండు. మనం ఎట్టి రీతిగా ఉండాలంటే, మనం పూర్వపు చేసినటువంటి మనం బాప్తిసం పొందిన తర్వాత పొందక ముందు ఏ రీతిగా ఉన్నామో అవన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మనం బాప్తిసం పొందిన తర్వాత ఏ రీతిగా దేవునిలో నడుచుకుంటున్నామో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ రీతిలో మనం ప్రవర్తించినప్పుడు మనకు విధేయత కలిగి జీవిస్తామండి. అంటే
మన ఆలోచనలు, మన ప్రవర్తన లోకానుసారమైన ఇహలోక బంధముల గురించి ఆసక్తి కలిగి ఉండక మన అందం, మన కోరికలు, పౌరుష వీటన్నిటిని విడిచిపెట్టి దేవునిలోనికి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పాత స్థితిని వదిలిపెట్టి కొత్త స్థితిలోనికి మనం వచ్చినప్పుడు దేవునికి చాలా ఇష్టలుగా దేవుని కలిగి ఉంటామని నేను అర్థం చేస్తున్నాను. పూర్తిగా పరిపూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే పూర్తిగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మారాలి. విధిగా మనం జీవించినప్పుడు దేవునికి చాలా ఇష్టలుగా ఉండడం ఒక విధేయత. మనం దేవునికి చూపించే విధేయత మన అభివృద్ధికి కారణమవుతుంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల పిల్లలు తల్లిదండ్రులకు చూపించే విధేయత కలిగి ఉన్నప్పుడు వారు చాలా అభివృద్ధి చెందుతుంటారు. అభివృద్ధిలో తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడుతుంటారు. అలాగే ఒక చోట మనం పనిచేస్తున్నప్పుడు ఒక అధికారి కింద పనిచేసేటప్పుడు ఆయన మనం వారు చెప్పిన పని చేస్తూ వారికి లోబడి అని ఉన్నప్పుడు వారికి మనం విధేయత చూపినట్టుంది. అభివృద్ధిలోనే కూడా మన దేవునికి మనం విధేయత కలిగి విధేయులుగా ఉండడం చాలా ముఖ్యమండి. ఒక భర్త తన భార్య తనకి విధేయురాలుగా ఉండాలని ఆశిస్తారు. అదేవిధంగా మన దేవుని కూడా మనం ఆయనకి ఎంత ఇష్టలుగా ఉంటున్నామో మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మనం ఉంటున్నామో ప్రతిదీ ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ప్రతిదీ మనల్ని పరిశీలిస్తున్న దేవుడై ఉన్నారు. కనుక మన కోసం సిలువలో రక్తం కాచిన ఆ పరిశుద్ధ తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని ఒక గొంగలి పురుగు లాంటి స్థితి నుండి మనకి ఒక సీతాకోక చిలుక లాంటి జీవితాన్ని ప్రసాదించిన దేవుని కోసం ఒక్కసారి మనం ఏం చేస్తున్నామో ఆలోచన కలిగి మన ప్రవర్తనని దేవుని సన్నిధిలో ప్రతి క్షణం మన పాపాన్ని ఒప్పుకుంటూ మనం ఏ రీతిగా నడుచుకోవాలో ఆ దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన ముందు నమ్మిక విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఈ విధేయత అనేది మనలో అలవాటు అవుతుందండి. దేవునిపై ఎప్పుడైతే మన విశ్వాసం ఉంచి పూర్తిగా ఆయన్ని ప్రేమపూర్వకంగా మనపూర్వకంగా దేవుని మన హృదయంలో చేర్చుకుంటామో అప్పటి నుంచి మనం దేవునికి ఒక లోబడి విధేయులుగా ఉంటామండి. మన చర్చలో సంఘంలో సేవకులు కావాల్సిన రీతిలో మనం ఏ రీతిగా అయితే చెప్పే రీతిని నేర్చుకుని విధేయులై ఉంటామో చేత తప్పకుండా పాటిస్తామో ఇలాంటి సందర్భంలో మనం పూర్తిగా మారి మన జీవితంలో దేవుడు అద్భుతములు చేశారండి. ఆ అనుక్షణము కూడా దేవుడు మనల్ని ఏనాడు మనం విడిచిపెట్టిన దేవుడు ఇంకనూ అధికంగా ప్రేమిస్తారు. అది నేను తెలుసుకున్నాను. నాకు తెలిసి ఒక చిన్న స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఒకరోజు ఒక సేవకునితో మాట్లాడతారు. ఎట్లా అంటే ఒక ప్రాంతానికి ఫలానా చోట ఒక దర్శనం ద్వారా ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఫలానా అడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థించమని ఒక ప్లేస్ ని చూపిస్తారు. ఆ బ్రదర్స్ సరే అని ఆ అడవి మార్గం గుండా బయలుదేరి వెళ్తారు. లేదా ఇక్కడ ఎవరు లేరు కదా అని చూస్తారు. ఇంకా ముందుకు వెళ్ళి అని చెప్పినప్పుడు వెళ్ళి చూస్తే ఒక ప్రాంతంలో ఒక ఇల్లు కనిపిస్తుందండి. ఆ ఇల్లు కనిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, ఆ యొక్క సేవకుడు వెళ్ళిన సేవకు డోర్ కొట్టి చేస్తారు. కానీ ఎవరు రారు తీయరు. ఎందుకంటే అంతకుముందు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. అందులో వారిద్దరు కూడా వేటాడడం కోసమని బయటకు వెళ్తారని. ఇద్దరు వేటాడటం కోసం బయటకు వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క సేవకుడు ఎవరు లేరు, ఎలా ఇప్పుడు ఎలా వాక్యం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అలా ఇంత దూరం నేను ప్రయాణం చేసుకొస్తాను మరి ఎన్ని తిరగాలి అనుకుని దేవునికి ఒకసారి మరి చెప్పినప్పుడు అక్కడే ఉండి వాక్యం చెప్పి ప్రేయర్ చేసి వెళ్ళమని దేవుడు మాటలు వినిపించినప్పుడు ఆ యొక్క సేవకు తప్పకుండా అక్కడ ఎవరు లేనప్పటికీ అది అడవి ప్రాంతం ఒక్కటే ఆ యొక్క గృహం ఉంది. ఆ గృహంలో చూస్తే ఎవ్వరూ లేరు. అతి కలిసి అక్కడ ఎవరికి చెప్పాలో తెలియదు. కానీ దేవుని మాట ప్రకారం ఆ యొక్క దైవ సేవకుడు అక్కడ నిలబడి బయట వాక్యం చెప్పినప్పుడు ఆ ప్రేయర్ చేసినప్పుడు ఎవరు లేకపోయినా ప్రేయర్ చేసి వాక్యం చేసి ఆ యొక్క బ్రదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ
వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆ బ్రదర్ కు ఒక ప్రాంతంలో ఒక బ్రదర్ ఎదురుపడి మీరు పలానా సేవకుడు కదా అని అడిగినప్పుడు అతని సేవకుడు అవును మీరు ఎవరు అని అడిగినప్పుడు మీరు ఒకరోజు అడవి ప్రాంతంలోకి వచ్చి మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను చెట్టు చాటులో ఉండి నేను విన్నాను, నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, ఇప్పుడు పరిస్థితులు నేను చాలా మారాను, మీ వాక్యం ద్వారా నేను బలపడ్డాను, నేను మారి ఈరోజు అక్క ఫోన్ మ్యూట్లో పడ్డది అక్క. ఆ యొక్క సేవకుని కలిసి మీరు చెప్పిన వాక్యం అంటే నేను విన్నాను, నేను మారాను, నేను పూర్వదశ విడిచిపెట్టి నా అజ్ఞానం విడిచిపెట్టి నేను దేవునిలో నమ్మకంగా జీవిస్తున్నాను, మీకోసం ఎదురు చూస్తున్నప్పుడు మీరు కనిపించారు, మీ ద్వారా నేను మారానని అనేక మంది నేను రక్షించానని ఆ యొక్క సేవకునికి ఆ యొక్క బ్రదర్ చెప్పారు. అయితే దేవుని మాట ఆ బ్రదర్ చూసే చెప్పకుండా అక్కడ ఎవరు లేకపోయినప్పుడు తన వాక్యం చెప్పి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుని మీద ఆ యొక్క దేవుని మాట విని విధేయత కలిగి ఆ యొక్క సేవ చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి ఆ విధేయత చూపినందుకు ఒక వ్యక్తి దేవునిలోకి మారు మనసు పొంది ఇంకనూ అనేక జీవితంలో ఆ బ్రదర్ ఉన్నారు. అందుని బట్టి ఎంతగానో చెప్తున్నారు. ఇంకనూ మనలో చాలా విషయాలు అన్నయ్య ద్వారా నేర్చుకుంటున్నాము. అలాగే ప్రతి సేవకులకి కూడా మనం అందరూ విధేయులై దేవుని తప్ప విశ్వాసంతో నమ్మకంతో విధేయులు మన జీవితాన్ని సరిచేసుకోవాలని నేను ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుగా ఆ నిర్గమాకాండ 24వ అధ్యాయం 7వ వచనంలో కూడా అతడు దేవుడు మనతో మాట్లాడతారు. అతడు నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ నీవు చేసి విధేయులమై ఇందురనిది. ఇక్కడ విధేయులుగా ఉండాలంటే మొదటిగా మనం దేవుని చెప్పినట్టు చేయాలి. ఈ యొక్క స్టోరీలో మనం విన్నాం కదండి, ఒక దైవ సేవకుడు ఎప్పుడు రీతిలో దేవుని చెప్పింది విని బలపడ్డారు. అట్టి రీతిలోనే మనం కూడా మన చెప్పింది విని బలపడుతూ దైవ దర్శనం పొందుకుంటూ ద్వారా విశ్వాస ప్రార్థనల ద్వారా మన జీవితాన్ని చెప్పుకుంటూ మనం ముందుకు సాగాలనేసి ఆశపడతాం. విధేయత చూపించడం వలన మనం మన జీవితంలో హెచ్చించబడతాం. దేవుని మాటలకు లోబడి జీవించడం వల్ల మనం అప్పుడే దేవునికి ఎక్కువ విధేయత చూపించిన బిడ్డలుగా మనం విధేయతతో అభివృద్ధి పొందుతూ అనేక బిడ్డల్ని ఒక దీపం అనేక దీపాన్ని వెలిగించినట్టు మన జీవితాన్ని బాగు చేసుకుంటూ ఇంకనూ ఇంకనూ మనం మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన బంగారం ఏది మన వెంట కావాలి. కుటుంబస్తులు కూడా ఒక సందర్భంలో మనల్ని ఆదుకుంటారు, మన సమస్యలు ఆదుకుంటారు. అందరూ ఒకే ప్రేమ చూపించలేరు. అదే దేవుడు అయితే అందరి పైన ఒకటే ప్రేమ అదే మన దేవుడు మనము మన కల్పించాడు. మన గొప్ప జీవితం ఏది ఈ ఆధారం మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన ఆధారం మన నగరుడైన మన సౌరాన్ని వేసుకుంటూ అప్పుడే మనకు ఆధారం. ప్రతి మన బంధువులు స్నేహితులు ఎవరు మన వెంట వారు మనం నమ్ముకున్న మన దేవుడు
మనకి ప్రతి విషయంలో ఆధారం కలిగి విధేయత కలిగి దేవుని విశ్వాసుల పట్ల మనం ఎప్పుడైతే విధేయత కలిగి మన జీవితంలో అన్ని చెందుకుంటానికి కార్యపతి వివరాలు ఉంది కదా, సేవకులకి విధేయత చూపించింది, అందుకే అభివృద్ధి చెందింది కదండి. అభివృద్ధిలో మనం అబ్రహాము విశ్వాసంతో విధేయతతో జీవనం పొందుతున్నారు కదా. అదే రీతిలో మన జీవితంలో కూడా దేవునికి ఎప్పుడైతే మనం విధేయత కలిగి వృత్తిగా అనుకుని ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో మనకి ఈ లోకాశలు ఏవి శాశ్వతం కాదు. మనం ఈ లోకంలో మన కోసం మనం ఏదో ఆశ కలిగి ఉన్నామో దేవుడు అందుకే దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని పూర్తిగా దేవుని ఆకలిపడి లోబడి మనందరం ముందుకు సాగాలి. చిన్న వాక్యం దేవుడు తీర్చిన కాక ఆమెన్. అదే అర్థమైంది, పర్వాలేదు. మంచిగా చెప్పారు, కొంచెం వాయిస్ తక్కువ ఉంది, డిస్టర్బెన్స్ ఉందని అర్థమైంది, పర్వాలేదు. థ్యాంక్ యూ. సాయి సిస్టర్ వాక్యం కోసం ప్రేయర్ చేస్తారు. రాంభద్రపురం సాయి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. తర్వాత బాలమన్ సిస్టర్ గారు పాట పాడతారు, చేయండి. మహాపరిశుద్ర చేయమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా, స్తోత్రం స్థుతులు ప్రభా, స్థుతులు ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, నాయన సాయంకాల సమయంలో ప్రభా దేవా యేసయ్యా దేవా నాయన మీ బిడ్డలతో ప్రభా కూడి ప్రార్థన చేయడానికి ఎంతో నాయన సహాయం చేశారు తండ్రి. మీకే వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి ఎంత వరకు ప్రభా నాయన మాకు తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్యా దేవా ప్రభా నాయన దేవా తండ్రి నాయన ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు ప్రభా, సహాయం చేసి కృప చూపించే దేవుడు ప్రభా, నాయన కనికరం చూపించే దేవుడు ప్రభా. మీకే వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్యా తండ్రి ప్రభా నాయన అక్క ద్వారా నాయన వాక్యంతో మాట్లాడాలి తండ్రి. నాయన యేసయ్యా నేను పరిశుద్ధుడినై ఉండాలి, మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని వాక్యంతో మాట్లాడారు ప్రభా. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని తండ్రి నాయన సూటిగా మాట్లాడిన దేవా మీకే వందనాలు తండ్రి. నాయన విధేయులై ఉండాలని చెప్పిన దేవుడు ప్రభా, మీకే స్తోత్రం నాయన. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా తండ్రి నాయన విధేయులు కలిగి నాయన తండ్రి నీతి కలిగి యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభు, కృప చూపించండి యేసయ్యా. నాయన తండ్రి నాయన పరిశుద్ధంగా ఉండడం అంటే నాయన తండ్రి అది మీలోనే ప్రభా నాయన తండ్రి. ఉట్టువారం ప్రభా నాయన మేమైతే ఉండలేం ప్రభా నాయన. మమ్మల్ని ఉంచేది దేవా మీరు ఒక్కరే ప్రభా, నడిపించేది కూడా మీరు ఒక్కరే ప్రభా నాయన, సహాయం చేసేది కూడా మీరు ఒక్కరే ప్రభా నాయన. మీకే వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా నాయన ప్రార్థనలో నాయన ఆరాధనలో ప్రభా నాయన తండ్రి వాక్యంలో నడిపించారు ప్రభా, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య తండ్రి. నాయన మీ వాక్యం అనేది ప్రభా తండ్రి నాయన తండ్రి మధురమైనది ప్రభా, జీవితాలు మార్చేది ప్రభా యేసయ్య తండ్రి. నాయన వాక్యం నేర్చుకుని ప్రభా దేవ తండ్రి అది జ్ఞానంతో నాయన నింపి జ్ఞానం ఎలా నేర్చుకోవాలి ప్రభా, తగిన జ్ఞానం దయచేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభు, కృప చూపించమని ప్రభా దేవా తండ్రి. నాయన వాక్యం విని ప్రభు పక్కన పెట్టుకోకుండా నాయన గ్రహించుకొని ప్రభా నేర్చుకోవడానికి సహాయం చేయండి నాయన. హృదయమైన పలక మీద రాసుకొని ప్రభా నాయన మీలోనే ధ్యానించి ఉపదేశాన్ని తెలియచేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా నాయన. మీకే వందనాలు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య తండ్రి. వేలాది వందనాలు ప్రభా. అలాగే ప్రభా మళ్ళీ ప్రభా నాయన మీ దైవచనుడు ప్రభు వాక్యం చెప్తాను దేవమాత అందరితో మాట్లాడండి ప్రభా. ఉదయాన్న నాయన 20 నాయన అంశాలు చెప్పారు ప్రభా, దేని గురించి అన్ని విషయాలు చెప్పారు ప్రభా దేవా తండ్రి నాయన.
మమ్మల్ని నడిపించే దేవుడు, అందులో ఎలాగున్నాయో ఆటల ప్రకారం జీవించేలాగా మా అందరికి దయచేయమని కృప చూపించమని ప్రభా. దేవా నాయన తండ్రి, నా మరణ ప్రార్థన ఆలకించు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థనలు నడిపించిన సాయి సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. యేసుమణి సిస్టర్ గారు పాట పాడతారు. థ్యాంక్ యూ. ఏ పాట అయినా పర్వాలేదు కదా? దేవుని పాట ఏ పాట అయినా పాడండి. దేవుని పాట హల్లెలూయా. పాడండి, ఏమనుకుంటాం కదా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం. మధ్య ఆకాశమా మహిమలో కాననా, మధ్య ఆకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నరులలో ఎక్కడైనా నాకు కానరాడు, నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కానరాడు. నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం. మధ్య ఆకాశమా మహిమలో కాననా, మధ్య ఆకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. సర్వాన్ని విడచి నీ కొరకు రాంగా, నా ప్రాణ ప్రియుడకు ఎదురొచ్చినావా. సర్వాన్ని విడచి నీ కొరకు రాంగా, నా ప్రాణ ప్రియుడకు ఎదురొచ్చినావా. నన్ను విడిచిపోకు, నేను హద్దుకుంటా, నన్ను విడిచిపోకు, నేను హద్దుకుంటా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా నీ మహోత్సవం. మధ్య ఆకాశమా మహిమలో కాననా, మధ్య ఆకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా పాట పాడి వినిపించినందుకు వందనాలు.